చూద్దాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షంలో నీకు కిరీటముగా ఉంచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడంటే మరణం దాకా వెళ్ళిపోయావు, డెత్ బెడ్ మీద ఉన్నావు. అక్కడి నుండి కూడా ప్రభు ఏం చేస్తాడు? విమోచిస్తాడు. అంటే ఇక చివరి అవకాశం లేదు ప్రభా, ఈ అవకాశం కూడా కోల్పోతే ఇక నాకు అవకాశాలు ఉండవు అంటున్నావా? ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, బిడ్డ వివాహం విషయంలో, లేదా ఆ గ్రీన్ కార్డు, లేదా ఒకవేళ వీసా కొరకు. ప్రభా ఇది చివరి అవకాశం, ఇది పోతే ఇంకా నాకు దొరకదు అంటే సమాధిలోకి వెళ్ళిపోయిన పరిస్థితిలా ఉంది. అయితే అక్కడ ఆ లాస్ట్ మూమెంట్లో కూడా దేవుడు తన బలమైన చేయి చాపి నేనేం చేయగలడు? బయటికి లాగ్గలడు, నీకు సహాయాన్ని పంపగలడు. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటి కుదుర్చువాడు. సో దోషాలు మనలో ఉన్నప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా అది ఫలించదట. మీకు తెలుసా విషయం? దోషాలు పెట్టుకొని మనం ప్రయత్నాలు చేస్తే ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ దేవుడిని నమ్ముకున్న బిడ్డలకి. దేవుడిని నమ్మని వారికి వారు